ఆయన స్వరం కొండలంతా కూడా ప్రతిధ్వనించే విధంగా పోరాడినటువంటి వీరుడు. మరి ఈరోజు ఆయన గురించి మనం స్మరించుకుంటూ ఆయన జ్ఞాపకాలు గుర్తుపెట్టుకుంటూ మనం కూడా అదే విధంగా ముందుకు వెళ్ళాలి అనే ఒక సదుద్దేశంతో నరేంద్ర మోదీ గారు 4 సంవత్సరాల క్రితం ఈ రోజుని ఒక గొప్ప రోజుగా మార్చారు. నవంబర్ 15ని ఇలాంటి కార్యక్రమాలు చేసుకున్నప్పుడు ముందు తరాల వారు చరిత్రను, సంస్కృతిని, సంస్కారాన్ని, పోరాట పటిమని నేర్చుకొని ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి గిరిజనుల కోసం ఇప్పటివరకు మీరున్నారు. ప్రధానమంత్రి మోదీ గారు చెప్పినవన్నీ సంధ్యారాణి గారు చెప్పారు. ఈరోజు దాదాపు 6,000 కోట్ల రూపాయలు పైగా పథకాలని ఒక్కరోజు ఆవిష్కరించారు. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ ఫౌండేషన్ స్టోన్ 50 మల్టీపర్పస్ సెంటర్స్ ఒక్కొక్కటి 60 లక్షలు అంటే 30 కోట్ల రూపాయలతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో రాబోతా ఉన్నాయి. మరి ఎప్పుడూ లేనంతగా వచ్చే 5 సంవత్సరాల్లో ప్రతి గిరిజన గ్రామానికి, ప్రతి గిరిజన వ్యక్తికి పక్కా ఇళ్లు గాని, రహదారులు గాని, మంచినీటి కుళాయి గాని, అంగన్వాడీ నిర్మాణాలు గాని, సోలార్ పవర్ గాని, ఇలా ఎన్నో చేసేటువంటి కార్యక్రమాలు పెట్టుకున్నాం. మరి నేను రూరల్ డెవలప్మెంట్ గా ఉన్నాను. నా కిందే రోడ్లకు సంబంధించినటువంటి పథకం ఉంది. గిరిజన గ్రామాల్లో ఏ ఒక్క గ్రామానికి 100 మందికి పైగా ఉన్న ఏ గ్రామానికి కూడా రోడ్లు అనేవి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి ఈరోజు నరేంద్ర మోదీ గారితో పాటు సంధ్యారాణి గారు చెప్పినట్టు గిరిజనులను మొట్టమొదటిసారిగా గుర్తించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ట్రైబల్ సబ్ ప్లాన్ ను పెట్టి ఆ నిధులు కేవలం వాళ్ళకి మాత్రమే ఉండే విధంగా చేయటంలో గాని, స్కూల్స్ ని ఇంప్రూవ్ చేయటంలో గాని, అదేవిధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ అరకు కాఫీని ఒక బ్రాండ్ లాగా మార్చి ఇండియా మొత్తం కూడా కాఫీ అంటే అరకు కాఫీ అనే విధంగా చేస్తున్నటువంటి వారికి, గిరిజనులు చేసేటువంటి ఎన్నో ఉత్పత్తులకి ఒక బ్రాండ్ అంబాసిడర్ గా బాబు గారు ఈరోజు ఉన్నారు అని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరి ట్రైబల్ యూనివర్సిటీ గాని, చైతన్యం 2 అనే ప్రోగ్రాం ద్వారా గాని, ఇలా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇందాక కన్నబాబు గారు చెప్పినట్టు కోఆర్డినేట్ చేసుకుంటూ మీకు వచ్చే ప్రతి పథకాన్ని సరైన సమయంలో వచ్చే విధంగా నిరంతరం తోడ్పడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా గిరిజనుల, ఆదివాసీల సమస్యలని నిజంగా గుండెలకు హద్దుకున్న భీమ్లా నాయక్ పవన్ కళ్యాణ్ గారిని, మరి ఆయన కూడా ఈరోజు పంచాయతీరాజ్ మినిస్టర్ గా ఉండి గ్రామాల్లో వచ్చేటువంటి ప్రతి రోడ్లని కూడా ఆయన కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ వీళ్ళందరూ కూటమి ప్రభుత్వంలో ఒక మంచి మహర్దశ రాబోతా ఉంది. గత 5 సంవత్సరాలలో జరిగినటువంటి ఒక అనాలోచితమైనటువంటి నిర్ణయాలు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి డబ్బుల్ని వాడుకోవటం చేతగాని అసమర్థ పాలన నుంచి ఈరోజు బయటపడి ఒక అభివృద్ధి వైపు వెళ్తా ఉన్నాం. ఆ అభివృద్ధికి చిహ్నమే ఈరోజు జరుగుతున్నటువంటి ఈ సభలు. ఇవి కేవలం సభల్లా కాకుండా మీరు అభివృద్ధిని కళ్ళల్లో చూస్తారు వచ్చే 3 సంవత్సరాలని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తి అభినందనలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.